మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్. మార్చి 29న హీరోయిన్ శ్రియా సరన్ చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. అంత ముక్కుసూటితనంగా అంత బోలాగా ఉండటం వల్ల అంటే ఇబ్బందులు ఏం ఫేస్ చేయలేదా? నచ్చంది నచ్చినట్టు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకోకుండా చెప్పండి సార్. సినిమా బడ్జెట్ ఫైనాన్స్ అంతా నాన్నగారి దగ్గర నుంచి ఏమైనా తీసుకుంటారా? మనకు ఆ ఒళ్ళు జాగ్రత్త మన డబ్బులు అయితేనే వస్తుంది సార్. మన డబ్బులు లేకపోతే మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ వేసి ఇంకోటి ఫైనాన్సర్కి ఇవ్వాలి, అట్లనే వస్తుంది. మీరు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు పెద్ద లాంటి సినిమా ప్రొడ్యూస్ చేయాలని. ఒక అంబిషన్ అనేది ఉంటుంది కదా సార్, మీ యాజ్ అ ప్రొడ్యూసర్ చేయాలి అని. ఎందుకంటే ఇంట్లో ఇంతమంది గ్రేట్ యాక్టర్స్ని పెట్టుకొని నాకు కూడా ఉంటుంది కదా. సో చాలామంది ఏమనుకుంటే మీరు ప్రొడ్యూసర్ అయ్యారంటే ఒక మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి ప్రొడ్యూసర్గా మారిందంటే వాళ్ళకేందులే డబ్బులు బాగానే ఉంటాయి తీసేస్తారు సినిమా. సో జనరల్గా అందరు ప్రొడ్యూసర్ లాగానే మీరు కూడా ఫైనాన్స్ తీసుకోవటం ఇవన్నీ జనరల్గా ఉంటాయా? రెస్పెక్ట్ ఇస్తారు సార్, ఫ్యామిలీ నుంచి వచ్చారు అని రెస్పెక్ట్ ఇస్తారు. కానీ డబ్బుల విషయంలో ఎవరైనా ఫ్రీగా ఎందుకు గ్యాంబుల్ చేస్తారు సార్? ఏంటంటే కమిటీ కుర్రాలు సినిమా తర్వాత చాలా కథలు విన్నారు, అసలు ఇంకో కథ సెలెక్ట్ చేసుకుంటానికి మళ్ళీ ప్రొడ్యూస్ చేయడానికి. చెయ్యకూడదు అని కాదు, కానీ నా దృష్టిలో కమిటీలో మేము అది ఫుల్గా చూపించాం. ఫాంటసీ కామెడీ కదా సినిమా, అంటే ఆ ట్రైలర్ చూస్తే మీరు చిన్నపిల్లల్ని టార్గెట్ చేశారు. అంటే ఇట్స్ వెరీ క్లీన్ ఫిల్మ్ సార్. చాలా మటుకు కొన్ని వస్తాయి ప్రమోషన్స్ అప్పుడు, యా ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా అంటారు. కానీ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఏంటి నాన్నగారు సలహాలు తీసుకుంటారా? అంటే నేను డెఫినెట్గా ఏదైనా అడగాలి అంటే నాన్న విల్ ఆల్వేస్ బీ దేర్ సార్. కానీ ఆయనగా ఇప్పుడు నేను చెప్పాలి హౌ టు లివ్ లైఫ్ అనేసి ఈజ్. ఏంటంటే మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి, ఎలా ఫాలో అవుతుంటారు ఏంటి? అసలు సోషల్ మీడియాలో రూమర్స్ వస్తుంటాయి, వాటి గురించి ఆలోచిస్తుంటారు, అసలు ఎందుకు కేర్ చేయరు అసలు? ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్ ఇస్ టు మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నమస్తే అండి. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. మీకు కూడా. ఏంటి శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకుని వచ్చారా? ఆనెస్ట్గా ఎప్పుడు మార్నింగ్స్ ఫస్ట్ పానకం, శ్రీరామనవమి రోజు పానకం తాగింది, ఇంట్లో స్టెప్ అవ్వను బయటికి. బట్ ప్రమోషన్స్ పని మీద ఇంకా తాగలేదు. ఓకే, ఇంటికి వెళ్ళి తాగేసేయండి. పూజ చేసుకున్నాను కానీ పానకం అయితే తాగలేదు. ఓకే, అంటే పర్టికులర్గా అంటే ఒక పాజిటివ్ వైబ్లో స్టార్ట్ చేద్దామని పర్టికులర్గా మీరు ఒక రామాలయానికి పర్టికులర్గా వెళ్తారు, ఖచ్చితంగా ఆ రామాలయానికి వెళ్తారు. అక్కడ ఎందుకు వెళ్తారంటే అక్కడ పూజారి తెలిసిన పూజారి. అంటే నేను చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి చిన్నప్పుడు అమ్మ వెళ్ళేసి అమ్మతో పాటు నేను వెళ్ళేదాన్ని అనమాట. అక్కడ నేను పూజలు పక్కన అంటే అమ్మ అంటే పూజలు అవన్నీ చూసి కొంచెం ఎక్కువసేపు దండం పెట్టుకుంటారు, చిన్నపిల్ల ఉంది అలా పరిగెడతారు కదా. సో నేను అక్కడ హనుమంతుల వారి గుడి యూనో టెంపుల్ దాని పక్కన కూర్చొని నాకు పూజారి చెప్తుంటే వాళ్ళు రాసేదాన్ని. సో దే సీన్ మీ సిన్స్ ఐ వాజ్ ఎ కిడ్. ఇప్పటికీ వాళ్ళు అలాగే ఉన్నారు, సేమ్ పూజారిలో ఉన్నారు. కొంతమంది మారారు కానీ వాళ్ళందరూ అలాగే ఉన్నారు అనమాట. సో నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పూజారి కూడా తెలిసి ఉండాలండి, దేవుడు వరం ఇచ్చిన పూజారి కూడా కరుణించాలంట. అలా మనకు తెలిసిన పూజారి ఉంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్ వెళ్తే. అంటే వీళ్ళు నన్ను చూసే విధానం కూడా ఇప్పుడు నన్ను చూసినట్టు నన్ను అంటే సెలబ్రిటీ అట్లా కాదు, చిన్నప్పుడు నన్ను ఎలా చూసుకునే వాళ్ళు అలాగే. సో అది కొంచెం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎక్కువ కూర్చున్నా కూడా జనాలు అంటే అందరు వచ్చేసి డిస్టర్బ్ అస్సలు ఉండదు. అలా కూర్చుని ఉంటా టెంపుల్లో. జనరల్గా పూజలు చేస్తుంటారని, పూజలు దేవుడిని నమ్ముతుంటారు అంటే మై రిలేషన్షిప్ విత్ గాడ్ ఓవర్ ది ఇయర్స్ చాలా మారింది. చిన్నగా ఉన్నప్పుడు చాలా రిచువల్స్ చేసి అంటే అమ్మ కూర్చోమంటే కూర్చొని దండం పెట్టుకోమంటే ఇంతే, ఏముంటుందో లోపల తెలియదు చిన్నపిల్లలకి. కానీ దేవుళ్ళ కథలన్నీ కథల్లాగా చెప్పేవాళ్ళు నాన్న. ఇలా ఊర్లో కృష్ణుడి కథలు, రాముడి కథలు అన్నీ, మహాభారతం అన్నీ స్టోరీస్ లాగా చెప్పేవాళ్ళు. నాకు అందులో క్యారెక్టర్స్ పికప్ చేసుకొని నాకు యాక్చువల్గా రాముడు అంటే అక్కడే స్టార్ట్ అయింది ప్రేమ, యాజ్ అ సన్, యాజ్ అ బ్రదర్. కానీ ఓవర్ ది ఇయర్స్ ఏంటంటే మధ్యలో కొన్ని ఇయర్స్ నేను అసలు ఐ డి నాట్ బిలీవ్ ఇన్ గాడ్. ఎందుకంటే నాకు తెలియలేదు, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియలేదు. తెలియని దాన్ని నేను నమ్మును అని ఎలా చెప్తాను? సో దాని తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్, దెన్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. యూనో కొంతమంది చిన్నపిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి తెలీదు,
మేము అడగలేదు మా పేరెంట్స్‌ని, మీరు నన్ను అడుగుతారే అంటే కొట్టి ఆపేస్తారు. వాళ్ళ క్యూరియాసిటీని స్టాప్ చేస్తారు. యాస్ చిల్డ్రన్ అట్లా స్టాప్ చేస్తే వాళ్ళు ఇంక అడగడం మానేస్తారు. అలా అని ఏం నమ్ముతున్నారో, ఎందుకు నమ్ముతున్నారో కూడా తెలీదు బిలీఫ్. సో, అలా కాకుండా చదివి నేర్చుకొని వీడియోస్ చూసి లేకపోతే కొన్ని ప్రవచనాలు అవన్నీ విని నాకు నచ్చినవి నేను తీసుకొని నా దేవుడిని నేను క్రియేట్ చేసుకొని దేవుడి మీద నమ్మకం ఉంది. అంటే మనకన్నా హయ్యర్ పవర్ ఒకటి ఉంది. ఎప్పుడు మనల్ని అంటే అసలు ఏ మనిషి భూమి మీద ఓడిపోవడానికి పుట్టలేదని నా ఫీలింగ్ సార్. సూపర్. అన్లెస్ అండ్ అంటిల్ అది ఒక బరువు లేని పేపర్ లాగా దేన్ని ఏదో ఒక బిలీఫ్ ఉండాలి సార్. మీరు రాయనైనా నమ్మాలి, కానీ 100% ఆ రాయి నాకు మంచి చేస్తుందని నమ్మాలి. యూనో కొంతమంది ఫొటోస్, కొంతమంది అంటారు నేను రిలీజియస్ కాదు స్పిరిచువల్ అంటారు. నాకు అది అర్థం కాదు సార్. ఓకే, నాకు అర్థం కాదు పర్సనల్గా. నేను గుడికి వెళ్ళి నేను శివలింగాన్ని చూస్తున్నా, రాములవారిని చూస్తున్నా, హనుమంతుని చూస్తున్నా, నాకు అందరూ ఒకటే. ఆ అమ్మవారిని చూస్తున్నా, అందరు నాకు ఒకటే. వాళ్ళ టువర్డ్స్ నేను దండం పెట్టేటప్పుడు, వాళ్ళని నేను తలుచుకునేటప్పుడు నాలో ఇవోక్ అయ్యే ఆ పాజిటివ్ ఎనర్జీ అందరి నుంచి నాకు ఒకటేలా ఉంటుంది. నేను దేవుడికి నేను పార్షల్ కాదు సార్. నాకు టెంపుల్స్లో ఎక్కువ ఎనర్జీ ఇంకా ఎక్కువ మంచిగా అనిపిస్తుంది. అంతేగాని సో ఎస్, ఐఎమ్ వెరీ రిలీజియస్, వెరీ స్పిరిచువల్, వెరీ ఎవ్రీథింగ్. అందుకే అంత మంచి జరుగుతుంది. అంటే పుణ్యక్షేత్రాలకు ఇలా ప్లాన్ చేసుకుని వెళ్తారా? అంటే మీరు ఎక్కువ టూర్లు వెళ్తుంటారు కదా? అవునా? ఓకే, అంటే ఫ్యామిలీతో వెళ్తుంటారా? ఫ్రెండ్స్ తోటి ఇద్దరు చాలా సార్. తిరుపతికి మొన్న మా ఫ్రెండ్స్ తోటి కామాఖ్య దేవి దగ్గరికి వెళ్ళాం. శక్తిపీఠాలు చూద్దాం అనుకుంటున్నా. శక్తిపీఠాలు ఇంకా జ్యోతిర్లింగాలు చూద్దాం అనుకుంటున్నా. ఎంతవరకు వస్తుందో తెలియదు, కానీ మొన్నే నా ఫస్ట్ జ్యోతిర్లింగం చూసాం వారణాసి. మనం అనుకుంది కదా, వాళ్ళు కూడా రప్పించుకోవాలి. 100%. కానీ వాళ్ళు రప్పించుకునేలా మనం అడగాలి. నేను వద్దాం అనుకుంటున్నాను, రాని ఫస్ట్ నన్ను అని. నేను ఇట్లానే మాట్లాడతాను సార్. ఇట్స్ నాట్ లైక్ ప్రేయింగ్, ఆస్కింగ్ అంతే. ఆయన చూడండి నేను ఏది చేయట్లేదు లైఫ్ లో. ఎవ్రీథింగ్ దే నో వాట్ ఐఎమ్ డూయింగ్. అట్లాంటప్పుడు నేను రెస్పెక్ట్ తోటి దేవుడు గారు అట్లా ఏం లేదు. అంటే ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక పాజిటివ్ ఆరా, ఒక పాజిటివ్ వైబ్ కలుగుతుంది. అలా మీకు లైఫ్ లో ఎప్పుడైనా కలిగిందా? అంటే ఏదన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది నాకు అన్నట్టు. పుణ్యక్షేత్రాల వల్ల కాదు సార్, నేను దేవుడి మీద లేకపోతే ఈ యూనివర్సల్ పవర్ మీద నేను ప్రాపర్గా కూర్చొని నా బిలీఫ్ సిస్టమ్ని నేను స్ట్రాంగ్ చేసుకునేది ఒక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. అప్పుడే చేంజ్ అయిందని చెప్తాను సార్. ఎందుకంటే నాకు నా చుట్టూ నేను అనుకోవాలి సార్ అంతే. నాకు దేవుడు ఇట్లా పట్టుకున్నట్టు నాకు తెలుస్తుంది. 100%. ఐ ఫీల్ గాడ్, అమ్మవారు, శివుడు ఎప్పుడు నా పక్కన కనిపిస్తుంది నాకు. ఈ సినిమాలో కూడా ఆంజనేయ స్వామి అవన్నీ టచ్ చేసినట్టున్నారు. ఇందులో కూడా పురాణాలు, ఇది మన రాకాసాలో డైలాగ్ ఉంటుంది, టీజర్ లో డైలాగ్ కనిపిస్తుంది. ఏది సార్? మన సినిమాలో రాకాసాలో ఆంజనేయ స్వామి గురించా? ఏం లేదు సార్. ఓకే, అది పెద్ద ఏమో సార్. పెద్ద ఈ రోజు అది చూసారా? పెద్ద గ్లిమ్స్ ఎలా అనిపించింది? సగమే చూసాను సార్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చూద్దాం, ఒకసారి చూసేయండి. చూసాను నేను, అదిరిపోయింది. శరణ్ గారు అసలు ఫిజిక్ ఎలా ఉంది అసలు. మన ఆకాశాలు దేవుడి రెఫరెన్సెస్ ఏం లేవు సార్. ఇట్స్ జస్ట్ ప్యూర్లీ ఒక ఫోక్లోర్, మనం చిన్నప్పుడు వినే కథలు లాంటిది ఒక కథని పిక్ చేసుకొని దాంట్లో కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు జరిగితే ఎలా ఉంటుంది, సేమ్ మా డైరెక్టర్ చెప్పినట్టు విఠలాచార్య గారి కథల్లో కొంచెం విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో, దట్ అడ్వెంచర్ అండ్ లైక్ కామెడీ అట్లా ఉంటుంది. ఏంటంటే మీకు తెలిసిన పురాణాలు, ఇతిహాసాలు ఏమైనా టచ్ చేయాలని అనుకున్నారు అసలు సినిమాల్లోనా సార్? తెలిస్తే మొత్తం తెలిసిన తర్వాత చేయాలి సార్. హాఫ్ నాలెడ్జ్గా ఏది చేయకూడదు. సో ఐ రియలీ హోప్, మేబీ నాకు దేని మీద ప్రస్తుతానికి 100% ఫుల్గా తెలుసని నేను అనుకోవట్లేదు. తెలిసినప్పుడు చేస్తాను, లేకపోతే తెలిసిన వాళ్ళతో చేస్తాను. అంటే ఇప్పుడు సినిమాలో ఎక్కువ ఈ తరం పిల్లలకి చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఆ సినిమాలో చాలా సినిమాలు ఇప్పుడు పురాణాలు, ఇతిహాసాలు టచ్ చేస్తున్నారు. చాలా అసలు మహావతార్ నరసింహకి వచ్చిన పిల్లల నుంచి ఆ క్రేజ్ ఏదైతే, ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్.
చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు. హనుమాన్ మూవీలో, ఇందులో ఇంకా చాలా ఇలా ఐ బిలీవ్ వీ షుడ్ డూ దట్ సార్. ఫస్ట్ రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ చెప్పండి మన తరపున, ఐ డ్రీమ్ మీడియా తరపున. సింపుల్ గా హ్యాపీ బర్త్డే చరణ్. నిన్న రామ్ చరణ్ గారి బర్త్డే వేడుక అభిమానుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. అక్కడ మీ స్పీచ్ ఇప్పుడు వైరల్ గా మారింది సోషల్ మీడియాలో. నిహారిక కొణిదెల గారి స్పీచ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఏంటంటే అసలు నిజంగా మీరు అక్కడ మాట్లాడిన విధానం నిజంగా అద్భుతం. చాలా మందికి మనసు హృదయాలకు తాకింది అది. అంటే చరణ్ యొక్క స్వభావం, చరణ్ ఒక స్త్రీలకు ఇచ్చే గౌరవం, అది మీరు మాట్లాడిన మాటల్లో తెలిసిపోయింది. ఏంటి మీకు అంటే అది ప్రిపేర్డ్, అంటే చాలా మంది ప్రిపేర్డ్ గా మాట్లాడారని కొంతమంది అనుకుంటారు, కొంతమంది హార్ట్ఫుల్ గా అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా. చరణ్ గారి గురించి ఆ మనసులో ఉన్న అభిమానం అలా బయటపడిందని. నేను యాక్చువల్లీ లాస్ట్ మినిట్ లో వెళ్ళాను సార్. నాకు ఈ ప్రమోషన్స్ లో నేను టైం కుదరదేమో, మళ్ళీ ప్రామిస్ చేసి వెళ్ళకపోతే బాగోదని చెప్పి నేను చెప్తానండి లాస్ట్ మినిట్. సో నేను అసలు యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ సపోజ్ టు బి, అంటే కానీ టైం దొరికింది ప్రమోషన్స్ దీంట్లో. సో వెళ్ళినప్పుడు నేను జస్ట్ ఆలోచిస్తున్నాను సార్, ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ చరణ్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్. నేను ఏం చెప్తాను దాని గురించి, నేను ఎలా మాట్లాడగలుగుతాను? నేను చిన్నప్పటి నుంచి చూసిన మా అన్న గురించి నేను మాట్లాడగలుగుతాను. అండ్ చూస్తాం కదా సార్, మనకి మా అన్నల్ని, బాబాయిని పెద్దనాన్ని, వీళ్ళని ఇష్టపడిన వాళ్ళు ఫ్యాన్స్, అభిమానులు అన్ని వాళ్ళలాగా ఏమో. ఇప్పుడు డ్రెస్సింగ్ కళ్యాణ్ బాబు లాగా చేసుకుంటారు, లేకపోతే హెయిర్ స్టైల్ డాడీ లాగా, లేకపోతే డాన్స్ డాడీ లాగా, హెయిర్ స్టైల్ చరణ్ లాగా, ఇట్లా చాలా మటుకు ఫాలో అవుతూ ఉంటారు. బట్ ద వన్ థింగ్ దట్ ఐ ఫీల్ లైక్ యూ షుడ్ రియల్లీ ఫాలో చరణ్ అన్న విషయంలో ఇస్ ఆడపిల్లల్ని ఎలా చూసుకుంటాడు అని సార్. అది నేను చిన్నప్పటి నుంచి ఐ హావ్ సీన్. అది అందరిలోనూ ఉండదు సార్. అది అంటే ఇంకా చాలా చెప్పచ్చు చరణ్ గురించి నేను చెప్పాలంటే. అది చాలా క్లుప్తంగా నేను ఎండ్ చేశాను, ఎందుకంటే అక్కడ నేను కూర్చున్నప్పుడు కింద స్టేజ్ మీద అందరు పర్ఫార్మెన్స్ చేస్తారు, చెప్పారు నాకు అప్పుడే చెప్పారు వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. నేను జస్ట్ ఫ్యాన్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి అది వస్తున్నారు షీల్డ్స్, అవి ఇచ్చేసి రావాలనుకుని మాట్లాడాలి అంటే అప్పుడు ఐ జస్ట్ స్టార్టెడ్ థింకింగ్ వాట్ ఈజ్, నాకేంటి చరణ్ అన్న, వాట్ ఈస్ చరణ్ అన్న ఫర్ మీ అన్నట్టు ఆలోచిస్తుంటే అప్పుడు పక్కన మా అక్క ఉండింది, మా అత్త ఉండింది. సో అలా ఐ డోంట్ నో, ఐ జస్ట్ గాట్ క్యారీడ్ అవే సార్. అంతే. నేను యాక్చువల్గా నేను ప్రిపేర్ అయితే సరిగ్గా మాట్లాడలేను సార్. అంటే యాక్ట్ చెయ్యొచ్చు ప్రిపేర్ అయినా న్యాచురల్గా వచ్చినట్టు, బట్ నేను ప్రిపేర్ అయ్యాను అంటే నేను చెప్పేస్తాను సార్. నేను మా కమిటీ గురువులు ప్రీ చేసేటప్పుడు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యాను ఏం మాట్లాడాలో. బట్ ఇలాంటిది దిస్ వాజ్ వెరీ ఆన్ ది స్పాట్, వెరీ ఎమోషనల్, వెరీ స్పాంటేనియస్. ఓకే. అంటే ఆ వర్డ్స్ అంటే ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేశారా మీకు, అమ్మ చాలా చక్కగా మాట్లాడావు, చాలా ఫోన్స్ వచ్చి ఉంటాయి కదా ఖచ్చితంగా. కొంతమంది అంటే ఇలాంటి విషయాల్లో చరణ్ని ఫాలో అయ్యే, లేకపోతే చరణ్ని ఇష్టపడ్డే అబ్బాయిలు చెప్పడం కన్నా అమ్మాయిలు చెప్పడం, అమ్మాయిలు చెప్తే ఇట్స్ కరెక్ట్గా హార్సెస్ మౌత్ నుంచి వచ్చినట్టు కదా. సో నేను చూస్తున్నాను కదా సార్, మా అన్న ఎట్లా చూస్తారో ఇంట్లో అమ్మాయిలు, హీస్ టూ గుడ్. అంటే మీరు మాట్లాడిన స్పీచ్కి ఎక్కడో చదివా, అంటే సింపుల్గా నిహారిక గారు అందరూ చరణ్ గారి హెయిర్ స్టైలు, చరణ్ గారి డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతుంటారు కదా, అలా కాదు చరణ్ గారి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. అండ్ ఇట్స్ నాట్ ఈజీ సార్. చరణ్ లాగా పని రాక్షసుడు సార్. దెబ్బ తగిలిన తర్వాత నాకు తెలియలేదు సార్, నాకు ఏదో ఇంటర్వ్యూలో తిరుపతిలో ఎక్కడో సర్ప్రైజ్ గా చెప్పారు, షాకింగ్ గా. నాకు ఐ డోంట్ ఈవెన్ రియలైజ్, నాకు అసలు కుదురుగా చూసా మైక్ పట్టుకుని ఎవరు అంటే ఏంటిది అని. నేను తర్వాత సర్లే ఓకే లేదు, పక్కన శ్రీను చెప్తాడు లేదమ్మా పర్లేదు బాగానే ఉన్నారు అంటే సరే ఓకే. ఇంకా అనుదీప్ గారి గురించి ఏదో అడిగారు చెప్తున్నా, కానీ ఇక్కడ కమోషన్ స్టార్ట్ అయింది నా టీంలో. సో ఐ గాట్ వెరీ డిస్ట్రాక్ట్ చేసాను, ఇదంతా కాదు మీరు మాట్లాడండి. సో నేను ఇంకా అప్పటికి నా ఫోన్ స్విచ్ ఆఫ్. సో ఇంకా మా అసిస్టెంట్ని ఎవరికో ఫోన్ చేసి అట్లా అయిపోయింది. ఫోన్ చేసి చరణ్తో మాట్లాడిన తర్వాత నేను కుదుటపడ్డా కొంచెం. ఏం లేదు అన్నాడు. ఓకే మరి రెస్ట్ తీసుకొచ్చారు నన్ను అంటే, లేదమ్మా అదేంటి షూట్ ఉంది రేపు. గుడ్లు పెట్టుకొని షూట్కి వెళ్ళడం ఏం చరణ్ అంటే ఈసారి లేదు యూనో వీ హ్యావ్ టు రిలీజ్ కదా షూట్ ఉంది.
అమ్మో! నీ కదా అన్నావు. నిన్న వెళ్ళిపోయాడు షూటింగ్ చరణ్ గారు, యాహ్! చూశాను నిన్న యాహ్! సార్. షూటింగ్. యాహ్! సార్. ఫ్యాన్స్ ని కలిశారు నిన్న, షూటింగ్ సెట్ లో ఫ్యాన్స్ వచ్చి అందరూ కలిశారు. ఇట్స్ నాట్ ఆ, ఈజీ సార్ బాబు. ఎలా ఉంటుంది అసలు చరణ్ గారితో మీ బాండింగ్? అంటే ఒక అన్నయ్య చెల్లి బాండింగా, లేకపోతే ఫ్రెండ్ గా ఉండి మిమ్మల్ని మోటివేట్ చేయటం ఇలాంటి? సార్ వాళ్ళు వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసిన లైఫ్‌కి వాళ్ళు కలిసే అంత పెద్ద పెద్ద మనుషులు, అంత అకంప్లిష్డ్ పీపుల్ తోటి చరణ్ అన్న యాక్చువల్‌గా వచ్చి అసలు నా కెరియర్ గురించి, నేను ఇవి చేసేదని చెప్పే అవసరం లేదు సార్. వాళ్ళెప్పుడు నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసు. యాస్ ఎ సిస్టర్, యాస్ ఎ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు సపోర్ట్ చేస్తారని తెలుసు గానీ, నేను ఏ చిన్నది చేసినా ఫోన్ చేసి చాలా బాగా చేస్తున్నావు, నేను చూస్తున్నాను, నేనేం చేయాలి చెప్పు, నేనేమైనా హెల్ప్ చేయనా, నేను సపోర్ట్ అలా అవసరం లేకపోయినా చరణ్ చేస్తాడు సార్. దట్ ఈస్ చరణ్. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు వీళ్ళకి నేను చెప్పేంటి, వీళ్ళకి మనం ఎందుకులే చెప్పాలి, అస్సలు లేదు సార్. చిన్నదైనా హీల్ కాల్ అండ్ హీల్ అప్రిషియేట్. అది ఇంకోటేంటంటే, నీకేం తెలుసు నువ్వు చిన్నదానివి అని ప్రతి ఇంట్లో చూస్తాం సార్. అవును. చిన్న పిల్లల మాటలు ఎవ్వరు సీరియస్‌గా తీసుకోరు. చిన్నప్పటి నుంచే చరణ్ నా మాటలు సీరియస్‌గా తీసుకునేవాడు సార్. ఓకే. ఈ రెస్పెక్ట్స్ అంటే తన ఏజ్‌కి అప్పుడు తనున్న దానికి ఇది చెప్తుంది, నేను వింటాను అని. అది ఐ డోంట్ నో సార్. ఇంకా అది డాడీ, మమ్మీ ఇంక చరణ్‌ని పెంచిన విధానం మా అక్కలు గూడా అంతే సార్. నాకు అసలు దే ఆర్ ఎప్పుడు పెదనాన్న పిల్లలు అట్లా లేదు మా ఇంట్లో. నేను డాడీని గూడా డాడీ అని ఎందుకు పిలుస్తాను అంటే, చరణ్ వాళ్ళు పిలవడం స్టార్ట్ చేసినప్పుడు మా అన్న అలా పిలిచాడు. మా అన్నని చూసి నేను పిలిచా. సో ఇది జస్ట్ నేను చెప్తే మరి ఎక్కువ చెప్తున్నాను, మీ అన్నయ్య గురించి డప్పు కొడుతున్నావు అనుకుంటారు కానీ, నా ప్రేమే అంతే సార్. అందరితోటి ఓపెన్‌గా లవ్ చేస్తా నేను. నాకు నచ్చరు, నాకు ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు అంటే నేను దూరంగా ఉంటాను. బ్యాడ్‌గా మాట్లాడను గానీ, నాకు నచ్చరు అంటే ఓకే. యాహ్! అంటే అంత అంత ముక్కుసూటితనంగా, అంత బోలాగా ఉండటం వల్ల అంటే ఇబ్బందులు ఏం ఫేస్ చేయలేదా? అంటే కొన్ని నచ్చనిది నచ్చనట్టుగా చెప్పేయటం, నచ్చితే అంటే ప్రేమించేయటం. నచ్చంది నచ్చనట్టు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకోకుండా చెప్పను సార్. సెన్సిబిలిటీ ఉంటుంది. ఓకే. కానీ నచ్చితే ఎక్కువ చూపిస్తా. ఓకే. నచ్చకపోతే సైలెంట్ ఉంటా. అంటే ఇప్పుడు చరణ్ గారిని చిన్న అంటే చిన్న మైనర్ యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా షూటింగ్కి వెళ్ళిపోయాడు. అక్కడ పెద్ద షూటింగ్ లో అందరు ఫ్యాన్స్ ని కలిశాడు. నిజంగా మీరు అన్నట్టు పని రాక్షసుడు చరణ్ గారు. అసలు అది నేను అడిగాను కూడా సార్, బ్రేక్ ఇది అదంటే లేదు, ఏప్రిల్ 30కి డేట్ ఉంది. డేట్ ఉంది, వీ హ్యావ్ టు ఫినిష్ ఇట్. మన ఫ్యాన్స్ అందరూ దే ఆర్ రియల్లీ ఈగర్. ఇప్పటికీ కంటెంట్ బాగా ఓకే. ఎలా అనిపించింది మీకు? పెద్ద కంటెంట్ చూసారు ఇప్పటి వరకు? సూపర్ సార్. నేనే సార్ పెద్ద ఫ్యాన్. నేను ఈవెంట్ లో చెప్పినట్టు వాళ్ళందరికన్నా కొంచెం నాకే ఎక్కువ ఇష్టం. ఓకే. అంటే చాలా ఎంజాయ్ చేశాను సార్ నేను. ఆ కాంబినేషనే నాకు ద డైరెక్టర్ బుచ్చి గారు, రెహమాన్ గారు, ద సాంగ్స్ రిలీజ్ అవుతుంది కదా, చాలా ఎక్సైటెడ్ సార్ నేనైతే. ఐ వాంట్ టు వాచ్. అది ఒక ఏమంటారు, దివాళీ లాగా ఉండబోతుంది. ఓకే. దివాళీ రోజు మనకి టపాసులు పేలిస్తే ఎంత కలర్ఫుల్‌గా లౌడ్‌గా సౌండ్ చేస్తూ పెద్ద అంత గట్టిగా సౌండ్ చేస్తుంది. ఈ రోజు రిలీజ్ అయిన గ్లిమ్స్ మాత్రం అదిరిపోయిందండి నిజంగా. అసలు చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ అదిరిపోయింది. బాడీ. బాడీ అంటే మీరు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, నేను పెద్ద లాంటి సినిమా ప్రొడ్యూస్ చేయాలని. ఏంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. అంటే ఒక అంబిషన్ అనేది ఉంటుంది కదా సార్, మీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ చేయాలి అని. ఎందుకంటే ఇంట్లో ఇంతమంది గ్రేట్ యాక్టర్స్‌ని పెట్టుకొని నాకు కూడా ఉంటుంది కదా. సో అదైతే ఉంది. ఏదో అవుతుంది, ఖచ్చితంగా అవుతారు. పెద్ద లాంటి సినిమా ఖచ్చితంగా చరణ్ గారితో ప్రొడ్యూస్ చేస్తారు, అందులో నో డౌట్. ఏంటంటే కమిటీ కుర్రాలు సినిమా తర్వాత చాలా కథలు విన్నారు అసలు, ఇంకో కథ సెలెక్ట్ చేసుకుంటానికి, మళ్ళీ ప్రొడ్యూస్ చేయడానికి చాలా కథలు వచ్చాయి సార్. యాక్చువల్‌గా పెద్ద అంట అది చూసారా? యాక్చువల్లీ కమిటీ కుర్రాల తర్వాత చాలా కథలు వచ్చినవి 80% వరకు విలేజ్ స్టోరీస్, ఆ బాయ్స్ మధ్యన అబ్బాయిలు అలాంటి కథలే వచ్చాయి. చెయ్యకూడదు అని కాదు కానీ, నా దృష్టిలో కమిటీలో మేము అది ఫుల్‌గా చూపించాం. ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా తక్కువ ఉంది, ఇంకా ఎక్స్ట్రా ఎక్స్‌ప్లోర్ చేయడానికి. సో ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. ఇంకొంచెం
డిఫరెంట్‌గా అని కూడా చూడలేదు సార్. జస్ట్ ఇంకా ఎంటర్‌టైనింగ్ మరీ సేమ్‌గా కాకుండా. లేకపోతే మనమే టైప్ కాస్ట్ అయిపోతాం. ఇలాగే చేస్తారు రూరల్ దిస్ థింగ్ అని. సో, ఐ వాంటెడ్ టు షో వెరైటీ. అదైతే నిజం. సో, అలాగా ఆ వెరైటీలో వచ్చిందే 'రాకాస'. అంటే ఈ 'రాకాస' కథ వినగానే మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసిన ఎలిమెంట్ ఏంటి? ఈ సినిమా చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, నేను చేసేయాలి అని. అది చెప్పలేను సార్. ద మెయిన్ ప్లాట్ పాయింట్. ఓకే. యాహ్! సినిమాలో తెలుస్తుంది. బట్ దట్ ఈస్ సంథింగ్ అది నాకు చాలా ఎక్సైట్ చేసింది. మీరు చెప్పకపోయినా టీజర్, ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్ ఈ సినిమా. థ్యాంక్ యూ. ఖచ్చితంగా థియేటర్‌కి జనాలను తీసుకొచ్చే సినిమా అనిపించింది. సో, అంటే ఈ కథలో మెయిన్ అంటే ఇప్పటివరకు వచ్చిన చాలా సినిమాలొచ్చాయి. ఇప్పుడు రెగ్యులర్‌గా కొన్ని సినిమా అంటే డిఫరెంట్ సినిమా అని చెప్పుకోవచ్చా ఒక రకంగా ఇది? అంటే జనాలకు ఒక థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. యెస్ సార్. డెఫినెట్‌లీ. అదే నేను చెప్పిందేంటంటే థియేటర్‌కి వచ్చే ముందు మన లైఫ్‌ని ఒక 2.5 అవర్స్ పాజ్ చేసి థియేటర్‌కొస్తే ఇట్స్ ఎన్ ఎంటైర్‌లీ అస్సలు సంబంధం లేని ప్రపంచం అని చెప్పను. హ్మ్. ఎందుకంటే ఆ విలేజ్ డ్రామా అంతా ఉంటుంది. మనం రిలేట్ చేసుకునే కామెడీ ఉంటుంది. హీరో క్యారెక్టర్ అయితే ఇట్స్ సో బ్రిలియంట్‌లీ రిటెన్. ఆడిక్కడ ఏదో అంటే అదే సేమ్ మేము టీజర్‌లో చెప్పినట్టు ప్రతి ప్లగ్‌లోనూ వేలు పెట్టే క్యాండిడేట్ ఇరుక్కుంటాడు. తనకు పోయి తనే దూకుంటాడు అలాగా. శ్రీను గారి క్యారెక్టర్, నయన్ క్యారెక్టర్, చాలామంది బ్రహ్మాజీ గారు, కిషోర్, తనిఖిల్ బర్ని గారు, ఆశీష్ విద్యార్థి గారు, ఎవ్రీ వన్స్ క్యారెక్టర్ ఈజ్ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఉంటుంది సార్ కామెడీ. మేము ట్రైలర్‌లో కూడా వెతుక్కోవాల్సొచ్చింది. ఫాస్ట్‌గా మనకి పంచ్ మీద పంచ్ పడే కామెడీ ఏదుంది అని మేము ట్రైలర్‌లో వి హాడ్ టు సెర్చ్ బికాజ్ మా ఎంటైర్ ఫిల్మ్‌లో జోక్ పడాలి కదా అని ఏసే జోక్‌లేవి లేవు సార్. ఆనెస్ట్‌లీ దే ఆర్ ఆల్ సిట్యుయేషనల్ కామెడీ, క్యారెక్టర్ కామెడీ. సో, దట్స్ ది ఎక్స్‌పీరియన్స్ ఇస్ దట్ ఒక మంచి సినిమా చూసాము, ఎంటర్‌టైన్ అయ్యాము. ఒక 2.5 అవర్స్ హుక్ చేశారు మమ్మల్ని అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అదే చాలా డిఫికల్ట్ అయిపోయింది ఈ మధ్యన. అది ఒక చిన్న సినిమా తో ఒక పెద్ద మూవీ ఆర్ మీడియం బడ్జెట్ మూవీ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని అయితే మేము ప్రయత్నం. ఐ రియల్లీ హోప్ కాదు. నేను చూసినంత వరకైతే మేము రీచ్ అయ్యాం. ఇప్పుడు ఆడియన్స్‌కి నచ్చుతుందానికి. అంటే ఈ ఫాంటసీ కామెడీ కదా సినిమా. అంటే ఆ ట్రైలర్ చూస్తే మీరు చిన్న పిల్లల్ని టార్గెట్ చేశారు. పదండి అని మొత్తం టికెట్లు వెళ్తే ఫ్యామిలీతో వెళ్ళేటట్టుగా ప్లాన్ చేశారు మీరు. యాహ్! పెద్ద ప్లానింగే అన్నట్టుగా. అంటే ఇట్స్ వెరీ క్లీన్ ఫిల్మ్ సార్. హ్మ్. వెరీ, వెరీ క్లీన్ ఫిల్మ్. నో లైక్ ఆక్వర్డ్ సీన్స్. ఇప్పుడు అంటే మనకు చాలా మటుకు కొన్ని వస్తాయి ప్రమోషన్స్ అప్పుడు ఫ్యామిలీ అందరూ ఎళ్లి చూడాల్సిన సినిమా అంటారు. కానీ కొన్ని సీన్స్ అయినా, పాటల్లో కొన్ని ఇవైనా కూడా కంఫర్టబుల్‌గా ఉండట్లేదు ఫ్యామిలీకి. అది గుడ్ ఆర్ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. యాస్ ఎ ఫ్యామిలీ, యాస్ ఎన్ ఇండియన్ ఆర్థోడాక్స్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ దే ఆర్ నాట్ కంఫర్టబుల్. బట్ 'రాకాస' ఈజ్ వెరీ, వెరీ క్లీన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విచ్ హాస్ ఫ్యాంటసీ. అది పిల్లల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది. ఆల్సో మనం చందమామ కథలు విని, విఠలాచార్య గారి సినిమా చూసిన వాళ్ళకి కూడా అది మళ్ళీ తీసినట్టు అనిపిస్తుంది ఈ జనరేషన్‌లో. మానస శర్మ ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. అంటే ఆమె చెప్పిన కథలు మీకు అంటే ఆమెను డైరెక్టర్‌గా పరిచయం చేయడానికి రీజన్ అంటే ఇంతకుముందు మీ 'పింక్ ఎలిఫెంట్‌లోనే యాహ్! పనిచేశారని కదా! యాహ్! అంటే ఆమెలో ఉన్న టాలెంట్‌ని ఎలా గుర్తించారు మీరు? అంటే ఇట్ వాస్ ఎ జర్నీ సార్. మేము ఫస్ట్ నేను మానసాని రైటర్ లాగా కలిసాను. 'మ్యాడ్ హౌస్' అని ఒక సీరీస్‌కి అసలు ఆమెను చూడను కూడా చూడలేదు. నేను ఫస్ట్ ఆవిడ డైలాగ్సే చూసా. ఓకే. ఆవిడ వైజాగ్‌లో ఉండరు. అప్పుడు వైజాగ్ నుంచి పంపించేవాళ్ళు ఈమెయిల్‌లో డైలాగ్స్. చాలా పెక్యూలియర్‌గా విట్టి కామెడీ ఉండేది. డార్క్ జోక్స్ ఉండేవి. విట్టీగా ఉండేది. ఆమెను కలిసిన తర్వాత సేమ్ ఇప్పుడు ఉన్నట్టే ఎక్కువ గట్టిగా ఎమోషన్స్ బయటకు చెప్పరు. కానీ షీ ఈజ్ వెరీ సెన్సిబుల్. సో, అలా యాస్ ఎ రైటర్ నేను కలిసి మేము 'బెంచ్ లైఫ్' అన్న సీరీస్ డైరెక్షన్ చేసింది. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూనే షీ ఈజ్ వెరీ గుడ్. డైరెక్టర్ ఆబ్వియస్లీ ఎనీ ఫస్ట్ టైమ్ డైరెక్టర్స్‌కి మనం ఆ సపోర్ట్ విల్ హావ్ టు క్రియేట్. అంటే వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ కాన్సంట్రేషన్ అంతా డైరెక్షన్ మీద పెట్టేటట్టు. సో, వి ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్. ద టీమ్ ఐ థింక్ వి హావ్ పుట్ అ వెరీ సపోర్టింగ్ టీమ్ ఫర్ హర్. షీ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఇన్ అ వే దట్ సెన్సిటివ్ అంటే మనం అనుకునే సెన్సిటివ్‌గా ఏడ్చేస్తది అది కాదు. ఎమోషన్స్‌కి చాలా సెన్సిటివ్‌గా ఉంటారు
యునో ఏది ఎమోషన్స్ ఇప్పుడు రుద్దాలి మన ఆడియన్స్ మీద అన్నట్టు కాదు. వెరీ వెరీ న్యాచురల్. యూ షుడ్ జస్ట్ లెట్ ఇట్ కమ్. సో అది ఐ రియలీ లైక్ అబౌట్ హర్ యాజ్ అ డైరెక్టర్. అండ్ ఇట్స్ అ జర్నీ సార్. ఐవ్ సీన్ హర్. నో, షీ హస్ బీన్ అ పార్ట్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్. ఇఫ్ ఐ డోంట్ ట్రస్ట్ హర్, హుల్ ట్రస్ట్ హర్? మానస గారు విఠలాచార్య అభిమానిని నేను. Hmm. విఠలాచార్య గారి సినిమాలు చూసి చిన్నప్పటి నుంచి పెరిగాను నేను. సో విఠలాచార్య గారే ఈ సినిమాకి ఇన్స్పిరేషను. ఆయన సినిమాలు తీసినప్పుడు ఈ విజువల్ ఎఫెక్ట్స్, ఇవి గ్రాఫిక్స్ అవి లేనప్పుడు ఆయన సినిమా అప్పుడే అంత అద్భుతంగా ఉండేది. అలాంటి వాటికి ఇవి విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా అని చెప్పారు. Yeah. సో నిజంగా అలాంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందా? యా సార్, Hmm. డెఫినెట్లీ ఐ అగ్రీ. Hmm. ఐ కరెక్ట్గా చెప్పింది మా ఆన్సర్. దట్స్ వాట్ ఇట్ ఈస్. కామెడీ, లిటిల్ బిట్ ఆఫ్ లవ్, వెరీ క్యూట్ లవ్ స్టోరీ. అది కూడా కథకి సెపరేట్గా వెళ్ళిపోయేది కాదు, కథలోనే ఉంటుంది. మానస కథ ఒక షీస్ వెరీ, షీ హ్యాస్ టు బి ప్రతిదీ కథలో పాటు కథ నుంచి బయటకు వెళ్తుంది, కథ నుంచి ఏది ఫర్ ఎనీ రీజన్. కామెడీ అయినా, లవ్ స్టోరీ అయినా, యాక్షన్ అయినా, ఏదైనా కథలోనే ఒక భాగంలాగా ఉండాలి అని. డెఫినెట్గా అంతే సార్. కామెడీ, ద ఫ్యాంటసీ ఎలిమెంట్, ఆ చిన్న థ్రిల్లింగ్ మూమెంట్స్, ఎవ్రీథింగ్ కరెక్ట్గా చెప్పింది మానస. విఠలాచార్య గారి సినిమాలో విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అలా. ఏంటంటే మానస గారితో మాట్లాడినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంది. Yeah. ఉన్నప్పుడు మరి ఎలా ప్లాన్ చేశారు? విఎఫ్ఎక్స్ వర్క్స్ సరిగా లేకపోతే, ఏమాత్రం లేకపోతే రిజల్ట్లో డెఫినెట్గా డిఫరెన్స్ కనిపిస్తుంది అన్నప్పుడు ఆమె అన్నది ఏంటంటే, ఫస్ట్ మేము సెకండ్ హాఫ్లో మా సినిమాలో ఎక్కువ విఎఫ్ఎక్స్ Yeah. వర్క్ ఉందండి. సో ఫస్ట్ మేము సెకండ్ హాఫ్ షూట్ చేసి తర్వాత ఫస్ట్ హాఫ్ షూట్ చేసాము అని ఒక క్లారిటీగా చెప్పారు. Yeah. నిజంగా అసలు ఆ ఐడియా ఎవరిది, అంటే ఈ ఆలోచన ఎవరిది అంటే, ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందంటే మీకెందుకు రాలేదని సిగ్గుపడిన రీతిలో సెకండ్ హాఫ్ ఫస్ట్ షూట్ చేయటం ఏంటి అసలు? నిజంగా అది అంటే ఒక కథ మంచి ప్లానింగ్. అంటే కథ పరంగా తను చెప్పినట్టే మాకు సెకండ్ హాఫ్లో 90% ఆఫ్ ద విఎఫ్ఎక్స్ మాకు సెకండ్ హాఫ్లోనే ఉన్నాయి. అండ్ మా విఎఫ్ఎక్స్ మురళీ గారు ఫ్రమ్ గ్రీన్ గోల్డ్, హీఈస్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్. సో ఆయన చెప్పారు, ఆయనే కదా ఐ థింక్ ప్రతి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ విల్ టెల్ వన్ థింగ్, దట్ విఎఫ్ఎక్స్లో 3 ఉంటాయి, అందులో మనం ఒకటే కంట్రోల్ చేయగలం. ఓకే, కాదు 2 కంట్రోల్, ఒకటి కంట్రోల్ చేయలేము, సంథింగ్ లైక్ దట్. ఓకే, క్వాలిటీ, మనీ అండ్ టైం. సో మేము నేను అన్నా సార్, నేను మనీ కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నానండి, టైం ఇస్తానండి, క్వాలిటీ మీరు ఇచ్చేయండి అని. అయితే హీస్ లైక్ ఓకే ఫైన్, విల్ డూ దాట్. సో ఆ విధంగా చూసుకుంటే టైం కావాలి సార్ విఎఫ్ఎక్స్కి. సో వీవర్ లైక్ ఓకే విల్ డూ ఇట్, సెకండ్ హాఫ్లో ఉంది కాబట్టి అది షూట్ చేసేద్దాం ఫస్ట్. యాక్చువల్గా ఇట్ ఈస్ డిఫికల్ట్, ఎందుకంటే ఇమోషన్ వైజ్ యాక్టర్స్కి కూడా కొంచెం ఇవి చేసుకొని అవి చేసుకొని మనం ఇలా అలా షూట్ చేస్తాం కదా. బట్ మనకి విజువల్ ఎఫెక్ట్స్ మంచిగా కనపడాలని ఇట్ వాజ్ అ కాల్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ దట్ అది ఫస్ట్ చేద్దామని చెప్పి షూట్ చేసాం. ఇంకా ఫస్ట్ హాఫ్ ఇంకా హ్యాపీగా విలన్ సీక్వెన్సెస్ అన్ని షూట్ చేసుకున్నాం. టోటల్గా అవుట్పుట్ చూసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా అనిపించింది? సాటిస్ఫైగా ఉన్నారు? వెరీ హ్యాపీ సార్, వెరీ హ్యాపీ. వీఆర్ ఒక విఎఫ్ఎక్స్ ఉన్న ఒక ఫోక్లోర్ ఉన్న ఒక సినిమా చేస్తున్నాం కానీ లార్జర్ దెన్ లైఫ్ మూవీ చేయట్లేదు సార్. ఇట్ ఈస్ సంథింగ్ దట్ యూ విల్ బీ లైక్, అరే చిన్నప్పటి నుంచి వింటా వచ్చాం కదా ఈ కథలు అన్నట్టు. సో అంటే ఆడియన్స్ ఏ మైండ్ సెట్ తో ప్రిపేర్ అయ్యి రావాలి సినిమాకి? అంటే మీరు అన్నట్టుగా ఎంటర్టైన్ అయ్యే మైండ్ సెట్ తోటి రండి సార్, ఎంటర్టైన్ చేస్తాం. బ్రేక్ ఉంటుంది ఇంటర్వెల్లో, బయటకు వెళ్ళండి, పాప్కార్న్ కొనుక్కోండి, రండి, సెకండ్ హాఫ్ చూడండి. వాట్ ఐ కెన్ సే ఇస్, యాక్చువల్లీ అది ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఇట్ ఫీల్స్ లైక్ ఒక టికెట్ సినిమాకి 2 టికెట్లు చూసినట్టు, ఒక టికెట్ డబ్బులకి 2 సినిమాలు. ఎందుకంటే ద ప్యాలెట్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ అండ్ ద సెకండ్ హాఫ్ ఇస్ వెరీ డిఫరెంట్. అది చెప్పగలుగుతాను. ఈ కథ చెప్పినప్పుడే, అంటే ఫస్ట్ కమిటీ కుర్రోల్ సినిమా ఒక మినిమం బడ్జెట్ లో ఒక చిన్న సినిమా లాగా, ఒక న్యాచురల్ సబ్జెక్ట్, చాలా మందికి కనెక్ట్ అయిపోయి అందరికి చిన్నప్పుడు వాళ్ళ లైఫ్ అంతా గుర్తొచ్చేసి అంత అందరి హృదయాలను అత్తుకుంది ఆ సినిమా. ఈ సినిమా కూడా అంటే చెప్పినప్పుడు మీకు బడ్జెట్ కనిపించిందా? ఈ బడ్జెట్ లో ఇది ఫినిష్ చేయాలి అంటే పేపర్ మీద పెట్టుకున్నారా బడ్జెట్? పేపర్ మీద నేను డెఫినెట్గా ఫస్ట్ వెన్ ఐ లిసన్ టు అ స్టోరీ, నేను యాజ్ అన్ ఆడియన్సే వింటాను సార్, నాకు నచ్చుతుందా అంటే నేను చూస్తానా అని. అది యాజ్ అ పర్సన్ నేను అది నమ్ముతానా అంటే ఆ క్యారెక్టర్స్ చేసేది కరెక్టా కాదా అది కాదు.
యాజ్ అ ఫిలిం ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అది నేను ఎంటర్టైన్ అవుతున్నానా లేదా అని చూసుకుంటాను. దాని తర్వాత ఆల్ దిస్ బిజినెస్. యాజ్ అ బిజినెస్ ఇది మనం ఎంత పెట్టగలుగుతాం, ఎంత పెడితే స్మార్ట్, యూనో ఎంతవరకు మనం అమ్మి ఇలాంటి మంచి సినిమాని ఆడియన్స్ దాకా తీసుకెళ్ళగలుగుతాం, పబ్లిసిటీ ఎంత చేయాలి, అదంతా ఇట్స్ సెకండ్, ఇట్ కమ్ సెకండ్. ఫస్ట్ కథలాగా ఇస్ ఇట్ నాకు నచ్చుతుందా అని, దాని తర్వాత కమర్షియల్ వైబిలిటీ అంతా తర్వాత వస్తుంది. సో కథ నచ్చింది కాబట్టి ఓకే, ఏం చేద్దాం ఇప్పుడు, ఎక్కువ పెట్టద్దు అని చూసి ఈ ఫిల్మ్కి ఎంత కావాలో అంత పెట్టామని నా ఫీలింగ్ సార్. వీ డిడ్ నాట్ గో ఓవర్ బడ్జెట్, ఏదో ఎక్స్ట్రా స్పెండ్ చేసి మా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, లేకపోతే మాకు ఇంత విఎఫ్ఎక్స్ ఉన్నాయని చూపించుకోవడం లేదు సార్. సినిమా ఇస్ నాట్ ఫర్ షో ఆఫ్. అంటే బడ్జెట్ మీ కంట్రోల్లో ఉండేదా? యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా రోజు మీరు ఎలాగో ఖచ్చితంగా సెట్స్కి వెళ్తారు, ప్రతి రోజు ఏం జరుగుతుందో మీరు చూసుకుంటారు. నేను కమిటీకి ఎక్కువ వెళ్ళలేకపోయాను, ఎందుకంటే అది ఊళ్ళో జరిగి క్రౌడ్ వల్ల. బట్ ఈ ఫిల్మ్కి లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వాస్ ఇన్ సెట్. అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఇక్కడ అనవసరం, ఇక్కడ ఖర్చు పెట్టు, అదంతా సినిమా షూటింగ్ ముందే సార్. ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ పేపర్. ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత సెట్లో గొడవలు అంటే ఇంకా టైం కన్స్ట్రెయింట్స్ కొంచెం అంతే, దట్స్ ఇట్. టైం కన్స్ట్రెయింట్స్, లాస్ట్ మినిట్ ఏదో సెట్ ప్రాపర్గా యూనో ఏదో ఇట్ కుడ్ బి మెనీ థింగ్స్. ఇట్ కుడ్ బి సమ్ టైమ్స్ మేకప్ ఆర్ యూనో టైం, హెల్త్ రీజన్స్ మాకు కొంచెం బాగానే, బికాస్ చాలా మందితో చేసాం. అండ్ ఆల్సో వర్షాకాలంలో వింటర్స్లో చేయడం వల్ల దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో. బట్ అవన్నీ మన కంట్రోల్లో లేనివి. మన కంట్రోల్లో ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్లో ఉండే సార్. అంటే గుడ్ థింగ్ ఏంటంటే ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మంచి బజ్ వచ్చేసింది. అంటే అందరిలో ఒక క్యూరియాసిటీ అయితే ఉంది సినిమా మీద. సో దానికి తగ్గట్టుగా మీరు నాన్ థియేటికల్ రైట్స్ అని అమ్మేయటము, థియేటికల్ రైట్స్ అమ్మేయటము. సో అంటే ఒక రకంగా ఒక సేఫ్ పొజిషన్లో ఉన్నారు మీరు బిఫోర్ రిలీజ్. సో ఇది ఎలా కుదిరింది మీకు? అంటే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఏంటి అంటే, ఒక సినిమా బిఫోర్ రిలీజే నాన్ థియేటికల్ అమ్ముకోవటం, థియేటికల్ రైట్స్ అనటం, ఒక క్రేజ్ రావటం అనేది ఈజ్ నాట్ ఏ, అంటే ఈ రోజుల్లో పాసిబుల్ థింగ్ కాదు ఒక చిన్న సినిమాకి. నేను కమిటీ అప్పుడు ఒకటి చెప్పాను సార్. ఐ సెడ్ ఒక మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్కి తెలియకపోతే ఒక మంచి సినిమా తీసి ఏంటి లాభం. యాజ్ అ ప్రొడ్యూసర్ నేను మంచి సినిమా తీసానని నాకు తెలుసు, అది అసలు ఆడియన్స్కి వచ్చిందని మనం తెలియజేయకపోతే ఎట్లా. సో ఆ పుష్ నేను 100%, మేము ముహూర్తం నుంచి మేము ప్రమోషన్స్ చేస్తున్నాం. ఆకాశాకి మీరు చూసుంటే కమిటీ కుర్రోళ్ళతోటి, సంగీత్ తోటి ఒక రీల్ చేసాం ముహూర్తం రోజు. సో టెలింగ్ పీపుల్, ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న టైంలో మనకి సోషల్ మీడియా ఎంత అడిక్ట్ అయిపోయామంటే ఫింగర్ టిప్స్ మీద ఉంది మనకి. ఏదంటే ఆ కాంటెంట్ జస్ట్ స్వైప్ అప్ లైక్ పైకి వెళ్ళిపోతుంది. అందులో హౌ కెన్ వి గెట్ దర్ అటెన్షన్ ఫర్ లైక్ ఇన్ 7 seconds, in 10 seconds, in 1 minute ఎట్లా తీసుకురావాలి అటెన్షన్. ఆ అటెన్షన్ తెస్తూ మన సినిమా గురించి చెప్పి మన సినిమా మీద క్యూరియాసిటీ బిల్డ్ చేయాలి. ఇట్స్ ఆల్ వెరీ స్ట్రాటజిక్. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ హ్యావ్ అ గ్రేట్ మార్కెటింగ్ టీమ్, పిఆర్ టీమ్, కొలాబరేటివ్ ఎఫర్ట్స్ సార్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే ఒక్క క్రెడిట్ ఒక్కరికి ఎప్పుడు తీసుకోరు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా సెపరేట్గా మీరు మా పిఆర్ టీమ్ని కలిసిన, మా యాక్టర్స్ని కలిసిన, ఎవరిని కలిసినా ఒకరికి క్రెడిట్ ఇవ్వడానికి కుదరదు సార్. ఇట్స్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్. అంటే ఎంత మార్కెటింగ్ చేసినా, ఎంత ప్రమోషన్ చేసినా, కంటెంట్లో అంటే మీ టీజర్ కానీ, మీ ట్రైలర్ కానీ జనాలకు నచ్చకపోతే మీరు ఎంత చేసినా కూడా దాని మీద బజ్ రాదు. సో బికాస్ ఆఫ్ యువర్ కంటెంట్, అంటే సో మీ కంటెంట్ బాగుంది కాబట్టి డెఫినెట్ గా మీరు చేసిన ప్రమోషన్ యాడెడ్ అయింది. 100%. మనం బ్యాడ్ ఫిల్మ్ కి ఎంత ప్రమోషన్ చేసినా లాస్ట్ కి వి కాంట్ ఫూల్ ది ఆడియన్స్. బట్ అదే ఆన్సర్. ఐ థింక్ ఆ విషయంలో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో లక్ అనేది చాలా పెద్ద పార్ట్ ప్లే చేస్తుంది. ఎవరు ఎటు వెళ్ళాల్సింది ఎటు వచ్చారు, యూనో. సో ఐ బిలీవ్ దట్ వంశీ గారు కానీ, కమిటీ డైరెక్టర్ వంశీ గారు కానీ, ఆర్ మాన్సా కానీ, ఆర్ నెక్స్ట్ నేను చేయబోయే వేరే డైరెక్టర్స్ కూడా, ఐఎమ్ జస్ట్ గ్లాడ్ దట్ పింక్ ఎలిఫెంట్ ఆఫీస్ అడ్రస్ వాళ్ళకి దొరికింది. ఐ మీన్ ఐఎమ్ గ్లాడ్ దట్